హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ భారతి. మన సమాజంలో ఇప్పుడు ఎన్నో పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అవన్నీ విడాకులకు దారితీస్తున్నాయి. ఇలా అని చెప్పేసి చాలా స్టోరీస్ చెప్పుకుంటూ ఉన్నాం కదా. కానీ ఒక సింగిల్ ఉమెన్ని ఆ సిటీస్ సంగతి వదిలేయండి. సిటీస్లో ఇంకా వాళ్ళకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ అది ఇది ఉన్నట్లయితే సింగిల్గా బ్రతికేయగలుగుతున్నారేమో. కానీ ఒక చిన్న పట్టణంలో కోవిడ్ వచ్చి భర్త చనిపోతే ఒక 35 ఏళ్ళ అమ్మాయి విడోగా మారి తన ఇద్దరు మగ పిల్లల్ని పెంచుకోవడానికి కొంచెం చదువుకొని ఉంది. ఒక స్కూల్లో ట్యూటర్గా జాయిన్ అయ్యి తన ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటూ తను బ్రతకడానికి బ్రతకనిస్తున్నారా? లేదు. ఆ అమ్మాయి హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆ శవాన్ని కూడా అక్కడికి తీసుకురానివ్వలేదంట. ఏదో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికో వాళ్ళ అత్తగారి ఇంటికో తీసుకొని వెళ్ళి అక్కడ చేసేసింది. తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చిన వెంటనే ఆ ఇంటి ఆవిడ, నువ్వు వెకేట్ చేస్తావా లేదా ఇదే. అప్పటికప్పుడు ఎక్కడికి వెళ్ళగలదు? సరే, ఒక 1 మంత్లో నేను చూసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్పింది. చెప్పితే ఎక్కడ ఇల్లు ఇవ్వరు తనకి. ఈవిడికి ఏంటి ప్రాబ్లం? ఎందుకు వెకేట్ చేయమంటోంది? పొద్దున ఆవిడ ముఖం చూడొద్దంట. ఏమైపోయిందండి? నిన్నటికి ఇవాళకి ఆమె ముఖానికి ఒక భర్త ఉండి మెడలో తాళి ఉండి బొట్టు పెట్టుకున్నంత మాత్రాన ఆమెమో పుణ్యాత్మురాలు ఇప్పుడు పాపాత్మురాలు అయిపోయిందా? ఇంకా ఇంత మూఢ విశ్వాసాలు ఉన్నాయా? ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? జీవితంలో కోవిడ్ వచ్చినప్పుడు ఎంతోమంది చనిపోయారు. ఎందరినో లాస్ అయ్యారు జీవితంలో. అన్నలు, భర్తలు, మామయ్యలు, భార్యలు, ఎంతోమంది, ఎన్నో లాస్ జరిగినాయి. ఒక్క ఇంట్లోనూ ఏ లాసు జరగకుండా ఉన్న ఇల్లే లేదు. అలాంటిది అమ్మాయి భర్త కోల్పోతే 2 చిన్న మగపిల్లల్ని పెట్టుకొని అమ్మాయి బ్రతుకుతానంటే ఎందుకంత కారాడటం అమ్మాయిని? తను పుట్టింటికి వెళ్ళలేదు. పుట్టిల్లు కూడా వాళ్ళు కూడా అంతగా ఉన్నవాళ్ళేమీ కాదు. వాళ్ళది మామూలు అంత సపోర్ట్ ఇచ్చే ఫ్యామిలీ ఏం కాదు. అక్కడ తమ్ముడు మరదలు ఉంటారు, చిన్న ఇల్లు. అక్కడ వెళ్ళి తను ఉండలేదు. తనకు ఒక ప్లేస్ కావాల్సిందే, తనకంటూ తన బతకడానికి. కొంచెం సపోర్ట్ చేస్తే చక్కగా ఉంటుంది అమ్మాయి. అదే అమ్మాయి చేసుకున్న శాపం. అందుకని ఆమె వెళ్ళగొట్టాలని చూసింది. అంటే కరెంటు కూడా తీసేసిందంట. లాస్ట్కి వెళ్ళకపోతే కరెంటు కూడా తీసేస్తే కొన్ని రోజులు ఆ గుడ్డి వెలుతురులో ఉండాల్సి వచ్చింది. అంత దారుణంగా హింసిస్తారా? ఇంకా ఆఖరికి ఎక్కడికి వెళ్ళినా నేను నా పిల్లలు ఉంటామనంటే ఒక్కళ్ళు ఇల్లు ఇచ్చిన వాళ్ళు లేరు. తిరిగి అలిసిపోయింది. ఆఖరికి తల్లికి చెప్పుకొని ఏడుస్తే తల్లి వెళ్ళి 4 ఇళ్ళు తిరిగి, అమ్మ మా అమ్మాయికి రూమ్ కావాలి, ఇట్లా నేను వచ్చిపోతూ ఉంటాను, నా మనవాళ్ళు 2 ఉంటారు, అది ఇదని ఆవిడ ఏదో బతిలాడితే ఆమె రూపంగా అమ్మాయికి రూమ్ దొరికింది. కానీ తనకు తానుగా అయితే దొరకలేదు. ఏం పాపం? ఏమైపోతుంది? మీ సిరి సంపదలు దోచుకుని వెళ్ళిపోతుందా అమ్మాయి? ఇంకా ఆఫీస్కో స్కూల్కో వెళ్తే అక్కడ సూటిపోటి మాటలు. 2 రోజులు రాలేదంటే ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, అంత సర్కాస్టిక్గా మాట్లాడడము. ఎవరైనా కొంచెం పనుండి, ఎన్నో పనులు ఉంటాయి జీవితంలో, అన్ని పనులు ఒకళ్ళకొకళ్ళని చేసుకోలేము కదా. వాళ్ళే ఏదన్నా ఒక పని గురించి ఎవరితోనన్నా మాట్లాడితే వాళ్ళని అనుమానాస్పదంగా చూస్తాం. ఎవ్వరు ఇంటికి వచ్చినా కానీ వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఆరా తీయడము. ఇన్ని రకాలుగా ఆమెను అసలు బ్రతకనివ్వట్లేదు. చాలా దారుణమండి ఈ విషయాలు. ఒక ఒంటరి స్త్రీ తన 2 పిల్లల్ని పోషించుకుంటూ బ్రతకలేదా? ఎందుకు ఇన్ని అవమానాలు? తను చదువుకుంది, అంతో ఇంతో తన కష్టం తను చేసుకుంటుంది. ఒక తల్లి 2 పిల్లల్ని పోషిస్తానికి నడుం కట్టుకొని పనిచేస్తోంది, భర్త లేకపోయినా కూడా. అది గ్రహించండి. ఆమె తోటి స్త్రీ మీలాగా.
మీకు అన్ని రకాలుగా ఉంటే, మీకు ఇళ్ళుంటే, వాకిళ్ళుంటే, సిరి సంపదలుంటే, భర్త ఉంటే మీకు తెలియట్లేదు. కానీ అవి ఏమీ లేకుండా కూడా నడుము కట్టుకుని ఆ ఇద్దరు పిల్లల్ని పోషించడానికి, ఆ ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి తను కంకణం కట్టుకుని తను కష్టపడుతుంది. తనకి కొంచెం సహకారాన్ని అందించండి. అయ్యో పాపం మా అమ్మాయి, ఆ మాత్రము సహానుభూతి అందించండి. అలా ఏంటి, ఎవరితో మాట్లాడినా ఏంటి, ఎవరితో మాట్లాడితే ఏంటి, మనుషులతో మాట్లాడరా, పనులు చేసుకోరా, అంత అనుమానంగా చూడడం ఎందుకు? ప్రతి నిమిషం ఆమెను కూర్చున్నా, నిలబడ్డా, ఆమె ఎదురొచ్చినా మీకేమైపోతుంది? ఒకళ్ళని అనే అధికారం మీకు ఎవరిచ్చారు? ఒక ఒంటరి ఆడది పడరాని పాటలు పడుతుందన్నమాట. ఆమె ఎవరి బండి మీద ఎక్కి, కనీసం వర్షం వస్తుంటే అది వస్తుంటేనే తొందరగా వెళ్ళాలంటే ఎవరి బండి మీద ఎక్కి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. ప్రతి దానికి వీళ్ళు జడ్జి చేస్తూ ఉంటారు తన జీవితాన్ని. సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. తను ఎదురు పడితే ముఖం తిప్పేసుకుంటారు. తను ఎవరింటికి ఫ్రెండ్లీగా కూడా ఎవరింటికి పిలవడానికి కానీ రాకూడదు. వచ్చి కూర్చుంటే వీళ్ళకి భయం అన్నమాట, వాళ్ళ మొగుళ్ళు ఏమైపోతారు అని. ఇంత అవసరం లేదండి. మీరు కొంచెం కనికరమున్న మనుషుల్లాగా ప్రవర్తించండి. అంటే అన్ని రకాలుగా ఉన్న వాళ్ళ సంగతి నాకు తెలియదు. వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇబ్బందులు ఏంటో వర్క్ ప్లేస్లో కానీ బయట కానీ. మరి వాళ్ళకి ఒక ఇల్లు అంటూ ఉన్నట్లయితే వాళ్ళ సొంత ఇల్లే కదా, దానికి ఎవరి జోలికి రారు. తర్వాత కూడా ఆ కాంప్లెక్స్లో కూడా దాన్ని కూడా ఒంటరి ఆడవాళ్ళ గురించి రకరకాలుగానే మాట్లాడుకుంటారు. అట్లాగే ఆ భర్త తాగుబోతోడవుతేనో లేకపోతే వ్యసనపరుడైతేనో వాళ్ళని గురించి కూడా వీళ్ళ బ్రతుకు వీళ్ళు బతుకుతున్నా కానీ బ్రతకనివ్వరు, వెనక మాట్లాడుకుంటూనే ఉంటారు. ఈ కిట్టి పార్టీలు అవి పెట్టుకున్నప్పుడు మెయిన్ టాపిక్ అయ్యేది ఇలాంటి వాళ్ళే. వాళ్ళకు మీతో రావడానికి మొహమాటము, కలుపుకునేంత సహృదయం మీకేం ఉండదు. వాళ్ళ బ్రతుకు వాళ్ళు ఏదో మూగగా బ్రతుకుతూ ఉంటారు. అయినా కానీ మీకు వాళ్ళే టార్గెట్, చెప్పుకు పడడానికి, వెనక నవ్వుకోవడానికి. విధి అందరి పట్ల ఒకేలాగా ఉండదు కదా. విధి వంచితలు చాలామంది ఉంటారు. కాకపోతే వాళ్ళకి మరణశాసనం మనం రాయకూడదు, వాళ్ళని బ్రతకనివ్వాలి. ఎందుకనంటే మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోయినా కూడా ఈ రకంగా హింసిస్తూ ఉంటే వాళ్ళకి బ్రతకాలని అనిపించదు. ఒక తల్లి ఇద్దరు బిడ్డల కోసం స్ట్రాంగ్గా నిలబడింది. భర్తను కోల్పోయి 35 ఏళ్ల వయసులో, 35 ఏళ్ల వయసుకి ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఆ అమ్మాయి 35 ఏళ్ల వయసుకి అన్నీ కోల్పోయి భర్తను వదిలేసుకుని అయినా కూడా ఆ పిల్లల్ని పెంచుకోవడానికి తను కష్టపడుతోంది. ఆమెను జడ్జి చేయడానికి మీరెవరు? మీకు చేతనైతే కొంచెం సాయం చేయండి, ఒక మంచి మాట మాట్లాడండి. ఆమె లేస్తే తప్పు, తిరిగితే తప్పు, ఒకరోజు డ్యూటీకి రాకపోతే తప్పు, ఎక్కడికైనా వెళ్తే తప్పు. ఏంటి తప్పు? మీరు చేస్తే లేని తను చేస్తే ఏంటి తప్పు? ఒక వ్యక్తి తోడు లేకపోవడం ఆమె జీవితం అంతా ఇంకా తప్పు చేస్తూ ఉందని అర్థమా? ఒకళ్ళతో మాట్లాడితే తప్పు. ఈ రకంగానే ఆ పిల్లల మనస్తత్వం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ముందే ఒకవైపు సింగిల్ పేరెంట్, ఇంకోవైపు ఆ పిల్లలు అలా పెరుగుతూ ఉండాలి మదర్ పోషణలో. మదర్ ఇలా కుమ్ములుతూ మీ మాటలతో బాధపడుతూ వాళ్ళకి ఎవరు ఇల్లు ఇవ్వలేదని, వాళ్ళని పక్కింటి వాళ్ళంతా
ఒక రకంగా చూస్తున్నారని, ఆడుకోనివ్వట్లేదని, వాళ్ళ ఇంటికి రానివ్వట్లేదు, ఇలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లలు ఏ రకంగా పెరుగుతారు? మానసికంగా దృఢంగా ఉండగలరా వాళ్ళ జీవితంలో ఇవన్నీ ఓర్చుకుంటూ? అలాంటివన్నీ జరగకుండా ఆమెకి ఇంకా మానసిక స్థైర్యం ఇంకా దొరకాలని, తను అలా స్ట్రాంగ్గా నిలబడాలని, పోరాడాలని, ఆ పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని అందరం కోరుకుందాం. అప్పుడే సాటి మనిషి పట్ల మనకున్న విలువేంటో అర్థమవుతుంది. దీనికి మీరేమంటారండి? ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు అలా మాటలతో వాళ్ళని హేళన చేసేవాళ్ళు చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్లాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలంటారు? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటివన్నీ ఈ సమాజంలో ఉన్న ఒక రకమైన స్టిగ్మాలు. ఇవన్నీ నలుగురు చూస్తేనన్నా వాళ్ళ మనసులో నిజమే కదా, ఇది ఇలా చేయకూడదు కదా అని కొంచెమైనా మార్పు వస్తుందేమోనని నాకు అనిపిస్తుంది. కొంచెమైనా ఆలోచిస్తారని అనిపిస్తుంది. మీరు లైక్ చేస్తే అందరూ చూడడానికి ఆస్కారం ఉంది. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.